న్యూస్. ఏనుగుల గుంపు దాడి చేయడంతో 5గురు భక్తులు మరణించిన విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన అన్నమయ్య జిల్లాలో చోటు చేసుకుంది. అన్నమయ్య జిల్లాలో గుండాల కోనలో భక్తులపై ఏనుగుల గుంపు దాడి చేసింది. ఈ ఏనుగుల గుంపులో 5గురు భక్తులు మరణించారు. 5గురు భక్తులు కూడా దేవాలయానికి వెళుతూ ఉన్న సమయంలో ఒక ఏనుగుల గుంపు అకస్మాత్తుగా వారిపై దాడి చేసింది. ఆ ఏనుగుల గుంపును తప్పించుకోవటానికి భక్తులు అటు ఇటు పరుగులు తీశారు. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు, వైల్డ్ ఎలిఫెంట్స్ అని చూస్తున్నారు. తరచూ ఇవి ఏజెన్సీ ప్రాంతాల్లో ఊళ్ళలోకి వచ్చి అక్కడ పంట పొలాలను ధ్వంసం చేయడం లాంటి ఘటనలకు పాల్పడుతున్నాయి. అన్నమయ్య జిల్లాలో కూడా తరచూ ఏనుగుల గుంపులు ఊళ్ళ మీదకు రావటం, పంట పొలాలను నాశనం చేయడం, రైతుల ప్రాణాలకు అపాయం కలిగించడం లాంటి దృశ్యాలు చోటు చేసుకుంటాయి. ఇప్పుడు చూడండి, ఒకసారి ఆ దృశ్యాలు చూడండి. పెద్ద పెద్ద పర్వతం లాంటి ఏనుగుల గుంపు ఆ పొలాల్లో నుంచి రోడ్లపైకి వచ్చింది. ఆ రోడ్లపై వెళ్ళే మనుషులపై ఒక్కసారిగా విరుచుకు పడినప్పుడు వాళ్ళు అక్కడ నుంచి పారిపోయే ప్రయత్నం చేసినా కొన్ని సందర్భాల్లో వాటి బారిన పడి ప్రాణాపాయం కలుగుతున్న సంఘటనలు కూడా చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఏనుగులు మనుషులపై దాడి చేసి వాళ్లను తొక్కి చంపిన ఘటనలు తరచుగా చోటు చేసుకుంటున్నాయి. ఎక్కువగా ఊళ్ళలోకి ఏనుగులు వచ్చినప్పుడు పంట పొలాల్లో పనిచేసే రైతులు వీటి బారిన పడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఏనుగులు అడవిలో నుంచి ఊళ్ళలోకి వచ్చి పంట పొలాలను ధ్వంసం చేస్తూ ఉన్నప్పుడు పంటనే ప్రాణంగా భావించే రైతులు ఆ పంటను వదిలి పారిపోలేక, ఏనుగుల గుంపును ఎదుర్కోలేక వాటిని ఏదో రకంగా బెదిరిద్దామనే ఘటనల్లో ప్రాణాలు పోగొట్టుకుంటున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పుడు ఏకంగా భక్తులపై ఏనుగుల గుంపు దాడి చేసింది. అన్నమయ్య జిల్లాలో ఈ ఏనుగుల గుంపు భక్తులపై దాడి చేయడంతో ఏకంగా 5గురు ఈ ఏనుగుల దాడిలో చనిపోయారు. మరో 2 భక్తుల పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. మృతులు ఉల్లిగడ్డ పోడుకు చెందిన వారిగా గుర్తించారు. శివరాత్రి సందర్భంగా దర్శనానికి ఆ భక్తులు వెళుతూ ఉన్నారు. ఆ సమయంలో ఆ భక్తుల గుంపుపై ఈ ఏనుగుల గుంపు దాడి చేసింది. ఒకసారిగా భక్తులందరూ హాహాకారాలు చేస్తూ అక్కడి నుంచి పరుగులు తీశారు. కానీ ఆ భక్తులు ఏనుగుల గుంపు బారిన పడడంతో వారిని మిగిలిన భక్తులు చెదరగొట్టే ప్రయత్నం కూడా చేశారు. ఎందుకంటే తమ కళ్ళ ముందే తమ తోటివారు ఏనుగుల గుంపులో గాయపడుతూ ఉంటే, ఏనుగుల గుంపు దాడి చేస్తూ ఉంటే అక్కడి నుంచి వెళ్ళిపోలేక వాటిని బెదిరించే ప్రయత్నం చేశారు. కానీ ఆ పర్వతాల మాదిరి ఉన్న ఆ ఏనుగులు మిగిలిన భక్తులపై కూడా విరుచుకుపడటంతో అలాంటి వైల్డ్ ఎలిఫెంట్స్ని ముందు ఎవరు కూడా నిలవటం చాలా కష్టసాధ్యం. వీలైనంత వరకు అలా వైల్డ్ ఎలిఫెంట్స్ కనిపించినప్పుడు వాటి నుంచి పారిపోవడమే ఉత్తమం. కేవలం అటవీ శాఖ సిబ్బంది మాత్రమే ఒక స్థాయిలో వాటిని నిలువరించే ప్రయత్నం చేయగలుగుతారు. కానీ సాధారణ పౌరులు ఎవరైనా అలా ఏనుగుల గుంపు కనిపిస్తే వాటి నుంచి దూరంగా పారిపోవడం తప్ప వేరే చేసేదేది ఉత్తమం కాదు. ఎంతోమంది రైతులు కూడా ఏనుగుల గుంపు బారిన పడి ప్రాణాలు పోగొట్టుకున్న ఘటనలు చోటు చేసుకున్నాయి. మేము ఈ దృశ్యాలు మీకు చూపించలేకపోతున్నాం. నిజానికి ఆ దృశ్యాలు మా దగ్గర ఉన్నాయి. చూస్తూ ఉంటే చాలా హృదయ విదారకంగా ఉన్నాయి. ఏకంగా 5గురు భక్తులు ఈ ఏనుగుల గుంపు బారిన పడి ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఏనుగులు వాళ్ళ శరీర భాగాలను తొక్కి చంపేశాయి. దీంతో ఆ దృశ్యాలు చూస్తూ ఉంటే హృదయ విదారకంగా ఉన్నాయి. అందుకే మీకు ఆ దృశ్యాలను నేరుగా చూపించే ప్రయత్నం మేము చేయలేకపోతున్నాం. ఆ ప్రయత్నం చేయడం లేదు. కేవలం ఆ ఘటనకు సంబంధించిన వార్తను మాత్రమే మీకు అందిస్తూ ఉన్నాము. ఈ ఘటన అన్నమయ్య జిల్లాలో చోటు చేసుకుంది. శివరాత్రి సందర్భంగా భక్తులు ఆలయానికి వెళుతూ ఉన్న సమయంలో ఏనుగుల గుంపు వారిపై దాడి చేసింది. రేపు శివరాత్రి సందర్భంగా భక్తులు ఆలయానికి వెళుతూ ఉన్నారు. ఈ సమయంలో ఒకసారి చూడండి, ఏనుగుల గుంపు పర్వతం లాంటి ఏనుగులు రోడ్లపైకి వచ్చినప్పుడు దూరంగా ఒకరు కూడా కనిపిస్తున్నారు. ఆ వ్యక్తి అక్కడెక్కడో ఆగిపోయిన అఫ్కోర్స్ కొన్ని ఫైల్ ఫోటోలు కూడా చూపిస్తున్నాం. ఎందుకంటే ఏనుగుల గుంపు దాడి చేస్తే ఆ ఘటన ఎంత భయానకంగా ఉంటుందో చూపించే ప్రయత్నం ఇప్పుడు మేము మీకు చేస్తున్న కొన్ని గతంలో చోటు చేసుకున్న దృశ్యాలు కూడా మీకు చూపిస్తున్నాం. ప్రస్తుతం చోటు చేసుకున్న దృశ్యాలు చాలా హృదయ విదారకంగా ఉన్నాయి. ఏకంగా 5 మంది భక్తులు ఈ ఏనుగుల గుంపు చేసిన దాడిలో చనిపోయారు. అందుకే ఆ దృశ్యాలు మీకు నేరుగా చూపించలేకపోతున్నాం. మా ప్రతినిధి కిషోర్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. కిషోర్, ఈ ఘటనకు సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ఏనుగుల గుంపు దాడి చేసిన తర్వాత అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి? థ్యాంక్ యూ రోహిత్. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలం వైకోట అటవీ ప్రాంతంలో కూడా హృదయ విదారకమైనటువంటి ఘటన చోటు చేసుకుందని చెప్పాలి. ఏనుగుల దాడిలో 5గురు మృత్యువాత పడినటువంటి ఘటన చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. ఏదైతే శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని
ఓబులవారిపల్లె మండలం వైకోట అడవుల్లో ఉన్నటువంటి గుండాల కొనకు కాలినడకన అదే ప్రాంతానికి చెందినటువంటి ఉర్లగట్ట పోడుగు చెందినటువంటి ఎస్టీలు అంతా కలిసి కాలినడకన బయలుదేరారు. ఈ క్రమంలో అర్ధరాత్రి ఒక్కసారిగా ఏనుగుల గుంపు వచ్చి వారిపై దాడి చేసింది. దాడి చేసే క్రమంలో కూడా తప్పించుకునే ప్రయత్నం కిషోర్ మీరు ఒక్క నిమిషం అందుబాటులోనే ఉండండి. ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు. వెంటనే స్థానిక ఎమ్మెల్యేను అసెంబ్లీ నుంచే సంఘటనా స్థలానికి వెళ్ళాలి అని పంపించేశారు. దీంతో స్థానిక ఎమ్మెల్యే శ్రీధర్ అసెంబ్లీ నుంచి హుటాహుటిన వైకోటకు వెళ్ళినట్టుగా తెలుస్తోంది. బాధిత కుటుంబాలను పరామర్శించాలని కూడా సూచించారు. ఈ ఏనుగుల దాడిలో గాయపడిన వారికి మెరుగైన వైద్యాన్ని అందించాలని కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించినట్టుగా తెలుస్తోంది. అన్నమయ్య జిల్లాలో భక్తులపై ఏనుగుల దాడి ఘటనపై పవన్ కళ్యాణ్ ఆరా తీశారు. స్థానిక ఎమ్మెల్యే శ్రీధర్ ను అసెంబ్లీ నుంచే హుటాహుటిన ఘటనా స్థలానికి పంపించేసినట్టుగా తెలుస్తోంది. ఎస్ కిషోర్ అసలు ఎలా జరిగింది? ఆ సమయంలో సరిగ్గా ఏం జరిగింది? అర్ధరాత్రి సమయాల్లో ఏనుగులు సంచరిస్తుంటాయి రోహిత్. ఏదైతే ఆ సమయంలో ఒక్కసారిగా కూడా భక్తులు వెళ్తున్నటువంటి తరుణంలో కూడా ఒక్కసారిగా కూడా ఏనుగుల గుంపు ఒక్కసారిగా దాడికి దిగి, అయితే అర్ధరాత్రి కావడంతో అక్కడ లైట్లు కూడా ఉండని పరిస్థితి. ఆ క్రమంలోనే ఒక్కసారిగా ఏనుగులను గ్రహించే పరిస్థితి లేదు, అంటే గమనించే పరిస్థితి ప్రధానంగా భక్తులకు ఉండదు. ఎందుకంటే అక్కడ అటవీ ప్రాంతంలో వెలుతుండే పరిస్థితి లేదు కాబట్టి ఖచ్చితంగా ఆ సమయంలో వాళ్ళు ఆ ఏనుగులను గమనించని పరిస్థితి. ఆ గమనించిన క్రమంలోనే ఒక్కసారిగా వాళ్ళు నడుచుకుంటూ వెళ్తుండగా ఒక్కసారిగా కూడా అటు ఏనుగుల గుంపు దాడి చేసింది. ఆ దాడి చేసిన క్రమంలో ఒక 5 అక్కడికక్కడికే మృతి చెందగా మరో 2 కూడా గాయపడ్డారు. గాయపడ్డ వారిని కూడా స్థానికంగా ఉన్నటువంటి రైల్వే కోడూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలిస్తున్నారు. మరోవైపు ఏదైతే భక్తులు అటు పెద్ద ఎత్తున అక్కడికి తరలిస్తున్న క్రమంలో కూడా ఒకసారిగా ఫారెస్ట్ అధికారులు కూడా అక్కడ ఇప్పటికే మాటు వేయడం జరిగింది. ఈ ఘటన జరిగిన తర్వాత కూడా ఒక్కసారిగా కూడా అటవీ శాఖ అధికారులు కూడా వేగంగా స్పందించారనే చెప్పాలి. ఎందుకంటే ఘటన జరిగినటువంటి సమాచారం తెలుసుకున్న వెంటనే అక్కడికి వెళ్లి ఏదైతే అక్కడ ఉన్నటువంటి మృతి చెందినటువంటి మృతులను అదేవిధంగా గాయపడ్డ వారిని వెంటనే హుటాహుటిన భుజాల పైన మోసుకొచ్చినటువంటి పరిస్థితి. అంటే మరోవైపు ఏదైతే ఈ ఘటన అటు హృదయ విదారకమైనటువంటి ఘటన. సాధారణంగా గుంపులో ఎన్ని ఏనుగులు ఉన్నాయి? రేపు శివరాత్రి కాబట్టి ఇంకా భక్తులు అక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు ఏం చేస్తున్నారు ఆ ఏనుగుల గుంపును అక్కడి నుంచి బెదరగొట్టడానికి? ఖచ్చితంగా రోహిత్, ఏదైతే మనం చూస్తున్న ఇప్పుడు ఉన్నటువంటి కడప జిల్లాలో ఉన్నటువంటి శైవ క్షేత్రాలు అన్ని కూడా అటవీ ప్రాంతాలకు సంబంధించినటువంటివే. అటు పొలతల కావచ్చు, నెట్టిపూయ సాంకోన కావచ్చు, లంకమల్ల అటవీ, ఇవన్నీ కూడా అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి శైవ క్షేత్రాలే. అయితే అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి శైవ క్షేత్రాలు ఉన్న నేపథ్యంలో కూడా అక్కడ అటవీ శాఖ అధికారులు ప్రత్యేకమైన దృష్టి సారించారు. అయితే ఈ ఏనుగుల గుంపు వస్తుందన్నటువంటి సమాచారం వారికి కూడా లేదు. ఎందుకంటే ఏనుగుల గుంపు ఒక్కసారిగా వచ్చేసాయి. ఏదైతే అక్కడ నీటి కొరత మరో ఇతర కారణాలు అయి ఉండొచ్చు, కానీ మొత్తం మీద ఏనుగుల గుంపు మాత్రం భారీగానే ఉన్నాయి. ఏదైతే అది తిరుమలకు సంబంధించినటువంటి అటవీ ప్రాంతంలో ఎక్కువగా ఏనుగులు సంచరిస్తుంటాయి. అంటే దాదాపు ఒక 20-30 ఏనుగుల వరకు కూడా ఉండొచ్చు అన్నట్టు అటు అటవీ శాఖ అధికారులు చెప్తున్నటువంటి. కానీ రాత్రి సమయంలో మరి వెళ్ళొద్దు ఆలయానికి, పగటి సమయంలో వెళ్ళండి. శివరాత్రి కాబట్టి భక్తులు వస్తారు. రాత్రి సమయంలో ఆ అటవీ ప్రాంతంలోకి వెళ్ళొద్దు అనే అటవీ శాఖ అధికారులు ఎవరో ఆపలేదా వాళ్ళని? సాధారణంగా శివరాత్రి పర్వదినానికి ముందు రోజే అక్కడికి చేరుకోవడం జరుగుతుంటుంది రోహిత్. ఏదైతే శివరాత్రి ముందు రోజు అక్కడ రాత్రి బస చేస్తారు. బస చేసిన అనంతరం కూడా ఉదయాన్నే స్నానం చేసి ఏదైతే అక్కడ ఉన్నటువంటి కోనేరు కావచ్చు, సెలయేర్లు కావచ్చు, సెలయేరులో స్నానం చేసి ఉదయాన్నే తెల్లవారుజామునే 4 గంటల ప్రాంతంలో పరమశివుని దర్శించుకుంటే ఎంతో మేలైనటువంటిది భక్తుల్లో ఉన్నటువంటి ప్రగాఢ విశ్వాసం ఉన్న నేపథ్యంలోనే వారంతా కూడా ముందు రోజు, అంటే ఏదైతే ఉదయాన్నే అక్కడికి చేరుకుంటే ఖచ్చితంగా తొలి దర్శనం చేసుకోవచ్చు. పరమశివుని తొలి దర్శనం చేసుకుంటే మంచిదన్నటువంటి భావనతో భక్తులంతా కూడా తరచుగా అక్కడికి వెళ్తుంటారు. ఇది ఇప్పటి నుంచి జరుగుతున్న సాంప్రదాయం కాదు, గత కొంతకాలంగా కూడా కొన్ని సంవత్సరాలుగా ఇదే సాంప్రదాయం కొనసాగుతున్న పరిస్థితి. అయితే అటవీ శాఖ అధికారులు ముందస్తుగా, అంటే ఒక రకంగా గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి ఘటన చోటు చేసుకున్నది. ఏనుగుల గుంపు వచ్చినటువంటి సందర్భాలు ఎక్కడా లేవు, అదేవిధంగా ఏనుగుల గుంపు దాడి చేసినటువంటి ఘటనలు ఎక్కడా లేవు. అయితే చిరుతపులు వంటివి కనిపించాయి, కానీ అవి గ్రామాల్లోకి కూడా వచ్చినటువంటి పరిస్థితి. కానీ ఏనుగుల గుంపు ఒక్కసారిగా దాడి చేయడం అనేది ఇది మొట్టమొదటిసారనే చెప్పొచ్చు.
చెప్పుకోవచ్చు. అయితే గతంలో కూడా చూసాం, రైల్వే కోడూరు ప్రాంతంలో కూడా ఏనుగుల గుంపు ఏదైతే పంట పొలాల్లోకి వచ్చి దాడులు చేసి పంటను విధ్వంసం చేసేటే గానీ మనుషులపై దాడి చేసినటువంటి ఘటనలు ఎక్కడ చోటు చేసుకోలేదు. అయితే ఈ క్రమంలో ఏదైతే అర్ధరాత్రి జరిగినటువంటి ఘటన ఒక రకంగా హృదయ విదారక ఘటన అని చెప్పవచ్చు. ఒక్కసారిగా కూడా ఏనుగుల మంద వచ్చి పడడంతో కూడా వాళ్ళు తీవ్రంగా గాయపడ్డారు. రైట్ కిషోర్, అన్నమయ్య జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. శివరాత్రి సందర్భంగా శివాలయానికి వెళ్లి దర్శనం చేసుకోవాలని ఒక భక్తుల బృందం నడకదారిన అన్నమయ్య జిల్లాలో ఉన్న అటవీ ప్రాంతంలో ఉన్న శివాలయానికి వెళుతున్న సమయంలో అర్ధరాత్రి పైగా అది ఏనుగుల గుంపు ఆ భక్తుల బృందంపై దాడి చేసింది. ఈ దాడిలో 5 భక్తులు చనిపోయారు. మరో 2 పరిస్థితి విషమంగా ఉంది. మృతులు ఉల్లిగడ్డ పోటుకు చెందిన వారుగా గుర్తించారు. శివరాత్రి సందర్భంగా దర్శనానికి వెళ్లిన భక్తులపై ఏనుగుల గుంపు దాడి చేసింది. అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు, తక్కువ మంది కాకుండా ఎక్కువ మంది వెళ్లేలాగా చర్యలు తీసుకుని వెళ్ళండి. ఏనుగుల గుంపు ఎక్కడైనా కనిపిస్తే మీరు అక్కడ ఆగిపోయి వెనక్కు వెళ్ళిపోండి తప్ప ఏనుగుల గుంపుకు దగ్గరగా వెళ్ళే ప్రయత్నాలు చేయొద్దు అని చెప్తున్నారు. పైగా అర్ధరాత్రి సమయాల్లో అటవీ ప్రాంతంలోకి అడవి లోపలికి వెళ్ళే ప్రయత్నాలు చేయకుండా ఉండటం మంచిది అని అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు. ఏది ఏమైనా అన్నమయ్య జిల్లాలో ఏనుగుల గుంపు చేసిన దాడిలో 5 భక్తులు మరణించడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఆ గ్రామంతో పాటు వారి కుటుంబాల్లోనూ తీవ్ర విషాదాన్ని నింపింది. తరచూ అక్కడ పంట పొలాల్లో ఏనుగులు విధ్వంసాన్ని సృష్టిస్తూ ఉన్న ఘటనలు చోటు చేసుకుంటాయి. ఇప్పుడు భక్తులపై ఏనుగులు దాడి చేయడంతో శివరాత్రి సందర్భంగా అటవీ ప్రాంతంలో ఉన్న శైవ క్షేత్రాలకు వెళ్లే భక్తులు కూడా ఆందోళన చెందుతున్నారు. మరిన్ని భద్రతా ఏర్పాట్లు అటవీ శాఖ అధికారులు చేయాలి అని కోరుతున్నారు. పవన్ కళ్యాణ్ కూడా ఈ ఘటనపై స్పందించారు. స్థానిక ఎమ్మెల్యేను హుటాహుటిన అసెంబ్లీ నుంచే ఘటనా స్థలానికి వెళ్ళాలి అని, ఆ బాధితుల కుటుంబాలను పరామర్శించాలి అని, గాయపడిన వారికి వెంటనే మెరుగైన వైద్యం అందించే విధంగా చూడాలి అని ఆదేశాలు జారీ చేశారు. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.